కొంతమంది కుక్కల్ని పెంచుకుంటారు, మరికొందరు పిల్లుల్ని పెంచుతారు. అలాగే చిలకల్ని ముద్దుగా పెంచేవాళ్లు ఉంటారు. అల్లారుముద్దుగా పెంచుకునే చిలక ఎగిరిపోతే యజమాని పడే బాధ అంతా ఇంత కాదు. ఇదే పరిస్థితి ఓ యజమానికి ఏర్పడింది. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన బండారు దొరబాబు కాట్రేనికోనలో వస్త్ర వ్యాపారి. ఆయనకు చిలకల్ని, పక్షుల్ని పెంచడమంటే ఎంతో ఇష్టం. 3 ఏళ్ల క్రితం హైదరాబాదు నుంచి 80,000కు ప్రత్యేకత కలిగిన ఓ చిలుకను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చారు. దానిని ఇంట్లోనే పెంచుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. రోజూ బిజినెస్ చూసుకుని ఇంటికి వచ్చిన దొరబాబు చిలకతో కబుర్లు చెబుతుంటారు. దానికి చార్లీ అని పేరు కూడా పెట్టాడట. చిలుక చెప్పే కబుర్లతో ఆయన టెన్షన్ అంతా పోతుందట. సంక్రాంతి పండుగ రోజు ఊరంతా సందడిగా ఉంది. ఏమైందో ఏమో ఆ చిలక పంజరం నుంచి బయటపడి అలా ఎగురుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయింది. దానికోసం అంతా వెతికిన దొరబాబుకి నీరసం వచ్చింది. పంజరంలో ఉంచి ఆహారం, నీరు సకాలంలో అందిస్తున్నాడు. దానిని ముద్దుగా చార్లీ అని పిలుస్తూ మురిసిపోతుంటాడు. సంక్రాంతి పండుగ రోజు పంజరం నుంచి బయటకు వచ్చిన చిలుక అదే గ్రామంలోని ఒకరి ఇంటి వద్ద వాలటంతో దాన్ని బంధించారు. చిలుకను పోగొట్టుకున్న దుర్గారావు ఊరంతా జల్లెడపట్టి చివరకు ఒకరు బంధించారన్న విషయం తెలుసుకుని ఇచ్చేయమని ప్రాధాయపడ్డాడు. అందుకు కొంత డబ్బులు కూడా ఇస్తానన్నాడు. కాని తాము ఆ చిలుకను చూశామని, మళ్లీ అది ఎగిరిపోయిందని చెప్పడంతో దొరబాబు నిరాశకు లోనయ్యాడు. ఏం చేయాలో తోచక కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో దొరబాబు ఫిర్యాదు చేశాడు. 1,00,000 కేసులతో సతమతమవుతున్న పోలీసులకు చిలుకను పట్టుకోవడం పెద్ద టాస్క్గా మారింది.